హలో అండి, వెల్కమ్ బ్యాక్ అనదర్ మినీ బ్లాగ్. ఈరోజైతే అమ్మ చేతి రుచి అయితే నేను చూపించబోతున్నాను. అమ్మ అయితే వెజ్ బిర్యానీ నా కోసం అయితే చేసిందనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హోటల్లో ఉన్నట్టే ఉంటుంది. అది మీరు కూడా నేర్చుకుని మీ హస్బెండ్స్కి కానీ మీ పిల్లలకి కానీ చేసుకుని రుచిగా తింటారని అయితే నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులు అనేది వేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత సన్నగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. అది మగ్గిన తర్వాత ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత పసుపు అనేది అయితే వేసుకోవాలి. పసుపు వేసుకుని 1 మినిట్ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అనేది మనకు నచ్చినవి అయితే వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఒకసారి అది మిక్స్ చేసుకున్న తర్వాత 1 మినిట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఒకసారి మిక్స్ చేసిన తర్వాత బిర్యానీ మసాలా అనేది వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే వేసుకుని ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ అయితే వాటర్ పోసుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకుని విజిల్స్ చల్లారిన తర్వాత ఓపెన్ చేయాలి. అంతే అండి వీడియో.